హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి మేము ఊరు వెళ్తున్నాము ఫ్రెండ్స్, సడన్గా ఊరు వెళ్తున్నాము. సో అది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, ఇంకా బట్టలు సర్దుకోవాలి. అన్నీ తీసుకెళ్లాల్సినవన్నీ బెడ్ పైన వేశాను. నిక్కిది గున్నుది స్నానం అయిపోయింది. గున్ను పాప చూసారా, జడ మొత్తం ముందుకు వేసుకొని ఉంది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను తలస్నానం చేశాను, ఊరెళ్తున్నాం కదా అని. సో వీడియో చూసే ముందు ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని కనుక మీరు ట్యాప్ చేశారంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను రెడీ అయిపోతున్నాను. స్నానం చేసుకొని వచ్చాను కదా, ఇంకా చాలా హ్యూమిడిటీగా ఉంది కాబట్టి ఇంకా తలస్నానం చేసేసుకున్నాము. మళ్ళీ ఊరెళ్తే వాటర్ చేంజ్ అవుతాయి అని ఇంకా తలస్నానం చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒకటి మీకు చూపిస్తున్నాను కదా, ఇది ముగ్గప్పు డిజైన్ అంటారు కదా, మంగళసూత్రకి ముగ్గప్పు డిజైన్ అంటారు కదా, లాకెట్, సైడ్ లాకెట్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అది నేను నిన్ననే తీసుకున్నాను. సో అది మీకు చూపిస్తున్నాను. ఇది నాకు 5 grams పడింది ఫ్రెండ్స్. ఇది పంజగుట్టలోని తోటరామ్ పాపాలాల్ బ్రదర్స్ది ఉంది కదా షాప్, అందులో తీసుకున్నాను. డిజైన్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా పంజగుట్ట లలిత జ్యువెలర్స్కి కానీ, జాసలికాస్కి కానీ అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. 5 grams వచ్చింది, ఎందుకంటే మొత్తం గోల్డే ఉంది కదా, దాంట్లో నాకు స్టోన్స్ వద్దని చెప్పి సింగిల్ స్టోన్లో తీసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇది డిజైన్ కెంపు వచ్చింది మధ్యలో. సో దాన్ని మనమే పెట్టించుకోవాలి లాకెట్. అది నేను మళ్ళీ నా దగ్గర కొంచెం గోల్డ్ ఉంటే దాన్ని రింగ్స్ చేపించుకొని నేను బయట పెట్టించాను. అదే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బాగుందా? నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అది 5 grams ఫ్రెండ్స్ అది. అండ్ దాని పక్కన అలా కొండి ఉంది కదా, జస్ట్ అది రింగ్స్ వచ్చాయి కదా, అది 1 gram, మొత్తం 6 grams ఫ్రెండ్స్. అది బాగుందా? సో ఇంకా నేను ఇప్పుడే స్నానం చేసుకొని రెడీ అవుదామని కూర్చున్నాను. అదే మీతో ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఇంకా ఊరికి వెళ్దామని అనుకుంటున్నాము. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను. సో ఏంటంటే కొంచెం రెడీ అవుతున్నాము ఇప్పుడే. ఇంకా మేము ఈ శివాకి వర్క్ ఉందంటే బయటికి వెళ్ళారు, ఆయన వచ్చాక ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే. ఐ మీన్ 7 or 8 o'clockకి అట్లా మేము స్టార్ట్ అయిపోతాము. స్టార్ట్ అయ్యి వ్లాగ్లో నేను చూపిస్తాను మేము ఏ టైంకి బయలుదేరుతాము అన్నది, అండ్ ఎందుకు వెళ్తున్నాము ఏంటి అన్నది నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. సో ఇప్పుడు మేము అర్జెంటుగా ఊరికి వెళ్తున్నాము. సో అందుకే మేము రెడీ అవుతున్నాము. నేను సెట్ చేసుకుంది, నేను లగేజ్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకేనా? సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని కనుక మీరు ట్యాప్ చేశారంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా మీరు వ్లాగ్ చూడండి. సో ఫ్రెండ్స్, ఊరికి వెళ్ళాలి అని అనుకోలేదు కాబట్టి సడన్గా మేము డిసైడ్ అయిపోయాము కాబట్టి ఇంకా ఇక్కడ డిష్ వాషర్లో గిన్నెలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఒక 5 days వెళ్దాం అనుకుంటున్నాము, మళ్ళీ వచ్చేసరికి గిన్నెలన్నీ స్మెల్ వస్తాయని చెప్పి ఇంకా డిష్ వాషర్లో వేసేద్దాము అని డిష్ వాషర్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ అదే మీతో షేర్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, డిష్ వాషర్లో అల్యూమినియం గిన్నెలు వేయొచ్చా, ప్లాస్టిక్ గిన్నెలు ప్లేట్స్ పెట్టొచ్చా, ఎలా సెట్ చేసుకోవాలి అని అందరూ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో అదే నేను ఇక్కడ మీతో షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. చూడండి వీడియోని. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇది 15 ప్లేట్స్ ప్రకారం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కేజెస్ ప్రకారము ఉండదు. దీంట్లో ఏంటంటే డిష్ వాషర్స్లో ప్లేట్స్ లాగా ఉంటుంది. 12 plates ఉంటుంది, 15 plates ఉంటుంది. సో నేనైతే 15 plates తీసుకున్నాను. అండ్ ఇందులో ఇప్పుడు నేను వేస్తున్నాను గిన్నెలు అన్నీ. ఫస్ట్ మనం ఒకసారి ట్యాప్ కింద ఇలా వాష్ చేసుకోవాలి. పైన ఫస్ట్ అన్ని స్పాచులాస్ అంటే గంటెలు, స్పూన్స్,
అన్నీ వేస్తున్నాను. ఇక్కడ నేను అన్నం గంటె, కూర గంటెలు అన్నీ ఇట్లా ఇక్కడ వేస్తున్నాను. ఫస్ట్ దానిపైన ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ అన్నీ మనము పెట్టుకోవచ్చు. దీనికి సపరేట్గా ఒకటి మనకి ఇట్లా ట్రేలాగా కూడా ఇచ్చారు, దాంట్లో అన్ని స్పూన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే అది మళ్ళీ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఎప్పుడైనా గిన్నెలు తక్కువ ఉన్నప్పుడు పెట్టొచ్చులే అని చెప్పి నేను ఇంకా అది ఎక్కువ యూజ్ చేయను. మీకు అక్కడ డిష్ వాషర్ పైన కనిపిస్తుంది కూడా, చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే నేను తీసుకుంది ఐఎఫ్బి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డిష్ వాషర్ గురించి నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారు, నేను దీని గురించి 2 వీడియోస్ చేశాను, బట్ మళ్ళీ చూపిస్తున్నాను, వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ 15 ప్లేట్స్ది ఐఎఫ్బి డిష్ వాషర్ తీసుకున్నాను. దీన్ని ఏంటి ఏ మోడల్ అని అడుగుతున్నారు. నెప్ట్యూన్ విఎక్స్ ప్లస్, ఇది విఎక్స్ ప్లస్, ఇది నెప్ట్యూన్ విఎక్స్ ప్లస్ డిష్ వాషర్ ఫ్రెండ్స్. ఇది 15 ప్లేట్స్ది. నేను రిలయన్స్ డిజిటల్లో తీసుకున్నాను, ఏస్రావు నగర్లో. ఇంకా నాకు తెలిసి ఫుల్ డీటెయిల్స్ నేను ఇచ్చేసాను అనుకుంటున్నాను. టెక్నీషియన్ వచ్చి మనకి డెమో కావాలంటే కూడా మనం తీసుకునే ముందు డెమో కూడా చూపిస్తారు ఐఎఫ్బి వాళ్ళు. సో నేను దీంట్లో సామ్సంగ్ ఉంది, ఎల్జీ ఉంది, ఐఎఫ్బి ఉంది. బట్ నేను చాలా ఎంక్వైరీ చేశాను, దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఐఎఫ్బి చాలా బాగుంది అని తెలిసింది. సో అందుకే నేను ఐఎఫ్బి వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు షోరూమ్ వాళ్ళు, మేడం మీకు డెమో కూడా చూపిస్తాము అని అన్నారు. వాళ్ళు ఓల్డ్ డిష్ వాషర్ మెషిన్ తీసుకొచ్చి నాకు ఇంట్లో డెమో కూడా చూపించారు, చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. సో అందుకే ఇంకా నేను తీసుకున్నాను. అండ్ దీనికి ట్యాబ్లెట్ ఉండదు ఫ్రెండ్స్, దీనికి ఏంటంటే జస్ట్ డిటర్జెంట్. ట్యాబ్లెట్ అయితే 2 గిన్నెలు ఉన్నా కానీ ట్యాబ్లెట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. డిటర్జెంట్ ఏంటంటే ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు. సో ఇక్కడ పైన మనకి స్పాచులాస్కి వచ్చింది కదా, మధ్యలో ఏంటంటే 3 రోస్ ఉంటాయి, అడ్జస్టబుల్ రో. మిడిల్ది మాత్రం ఇప్పుడు నేను చూపించేది అడ్జస్టబుల్ రో. దాంట్లో గ్లాసులు, లైక్ చిన్న చిన్న బౌల్స్ అలా మనం పెట్టుకోవచ్చు. గ్లాసెస్, చిన్న చిన్న బౌల్స్, గాజు గ్లాసులు, అన్నీ గ్లాస్ ఐటమ్ అన్నీ పెట్టుకోవచ్చు ఇందులో మనము. అండ్ కింద వచ్చేసి ప్లేట్స్ పెట్టుకోవచ్చు, అండ్ రైస్ కుక్కర్ బౌల్ పెట్టవచ్చు. ఇలా టప్పర్ వేర్ హై క్వాలిటీ ప్లాస్టిక్ అయితే నాకైతే ఇంతవరకు నావన్నీ టప్పర్ వేరే. అండ్ వేరే మామూలువి కూడా, అంటే మరీ చీప్వి కాకుండా మామూలువి కూడా పెట్టాను, బట్ అవి కూడా నాకు ఇప్పటివరకు అయితే కరిగిపోయినాయి అయితే ఏం లేవు. సో నేనైతే చెప్పగలను ఫ్రెండ్స్, నేను యూస్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక దీనికి ఏంటంటే మనము 30 వాషెస్కి మనము డ్రమ్ క్లీన్ చేసుకోవాలి, ఐ మీన్ లోపల క్లీన్ చేసుకోవాలి. లోపల క్లీన్ చేసుకునేటప్పుడు మనకి 2 ప్యాకెట్స్ ఇస్తారు, అవి ప్యాకెట్స్ ఇస్తారు. ఒక ప్యాకెట్ మొత్తం మనం వేసేసి అది డ్రమ్ క్లీన్ చేసుకోవాలి. అండ్ మనకి దీంట్లో ఏంటంటే డిటర్జెంట్, మనం దీంట్లో ప్లస్ ఏంటంటే టాబ్లెట్స్ కాదు కాబట్టి డిటర్జెంట్ ఎంత అంటే అంత చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఎక్కువ గిన్నెలున్నా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అది డిటర్జెంట్ కొంచెం పవర్ఫుల్ కాబట్టి అలా వేసుకోవాలి. సో చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే, డిటర్జెంట్ వేస్తే అది పవర్ఫుల్ కదా, కొంచెం పోకపోయి ఉంటే కొంచెం మనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా అని. నేనైతే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, నాకైతే అలా ఏం లేదు. అండ్ మనకి రిన్సైడ్ ఇస్తాడు. రిన్సైడ్ ఏంటంటే, రిన్సైడ్ ఒకటి సాల్ట్ ఇస్తాడు. సాల్ట్ ఏంటంటే నీట్గా క్లీన్ చేస్తుంది. రిన్సైడ్ ఏంటంటే మనల్ని గిన్నెల్ని కొత్త వాటిలా మెరుపునిస్తూ ఉంటుంది. సో అవి 2 మాత్రం 1 వీక్ ఒకసారి మనం వేసుకోవాలి. అవి 2 నాకు కొంచెం అనిపించింది, కొంచెం 1 వీక్ ఒకసారి అని అంటే అనుకున్నానులే. కానీ గిన్నెలు మనకి ఎవరైనా చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు 4 స్మాల్ ఫ్యామిలీ అయితే ఓకే, మనము 15 డేస్కి ఒకసారి వేసుకోవచ్చు, ఎందుకంటే గిన్నెలు తక్కువ ఉంటాయి కాబట్టి. అదే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రం మనం 1 వీక్కి వాడుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే 1 వీక్కి వాడాలి. ఎందుకంటే అవి కనుక మనం వేయకుండా ఉంటే ఏమవుతుందంటే గిన్నెలంతా మెరుపు రావు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా నేను పెడుతున్నాను. నావైతే నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ డిష్ వాషర్లో ఏంటంటే, ఎక్కడైతే డిటర్జెంట్ వేస్తామో ఆ డిటర్జెంట్ దగ్గర మనము ఇట్లా అంచు ఉన్న ప్లేట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. మన ప్లెయిన్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మీకు ప్లాస్టిక్ ప్లేట్స్ కనపడుతున్నాయి కదా, అలా ప్లాస్టిక్ ప్లేట్స్ని మనం
ప్లాస్టిక్ ప్లేట్స్ కాదు, అట్లానే స్టీల్ ప్లేట్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అంతేకాని మనము ఇట్లా ఈ గోరున్న ఐ మీన్ ఈ సైడ్ బార్డర్ ఉన్న ప్లేట్స్ యూస్ చేస్తే డిష్ వాషర్ డిటర్జెంట్ దగ్గర మనకి అది అడ్డొచ్చి డిటర్జెంట్ మొత్తం బయటికి స్ప్లిట్ అవ్వదు. కాబట్టి దీనికి ఏంటంటే అవ్వకపోతే అక్కడే ఉండిపోతుంది అండ్ క్లీనింగ్ కూడా కరెక్ట్గా జరగదు. అండ్ మనకి ఇక్కడ సెకండ్ రో ఉంది కదా, అంటే ఐ మీన్ స్పాచులాస్ కాకుండా గ్లాసెస్కి అండ్ కింద ప్లేట్స్ వాటికి మనకి ఇట్లా బ్లేడ్ వస్తుంది, అది వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దానికి అడ్డు రాకుండా మనం సెట్ చేసుకోవాలి. సెకండ్ది మాత్రం సెకండ్ గ్లాసెస్ అది మాత్రం మనము అడ్జస్టబుల్ అన్నట్టు, అడ్జస్టబుల్ స్టాండ్ అది. సో కిందికి ప్లేట్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి ఎత్తుగా, అప్పుడు మనము అది పైకి జరుపుకోవచ్చు. ఒకవేళ మనం కింద అన్ని గిన్నెలు పెడితే ఆ గ్లాసెస్ దాన్ని కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టము, మనం పెట్టేదాన్ని బట్టి. సో అది ఫ్రెండ్స్, దీని గురించి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఇలా పెడుతున్నాను. అండ్ నేను అయిపోయేంత వరకు మాత్రం ఉండట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు టైం లేదు. సో నేను డిష్ వాషర్లో 30 minutes ఉన్నప్పుడు నేను వదిలేసి వచ్చేసాను. అంటే ఐ మీన్ నేను ఇంకా బంద్ చేయలేదు, 5 days కదా అని చెప్పి బంద్ చేయలేదు. మ్యాక్సిమం నేను పెట్టినా కూడా బంద్ చేయను. ఇక్కడ మీకు దగ్గరలో చూపిస్తున్నాను చూడండి, జస్ట్ ప్లేట్స్ ఒక కడాయి పెట్టాను. కింద చూసారా మీకు ఇక్కడ అడ్జస్టబుల్, ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. అండ్ కింద మీకు అది ఉంది కదా స్ప్రింక్లర్ బ్లేడ్ ఉంది కదా, అది మనం ఫ్రీగా తిరిగేలా చూసుకోవాలి. ఎందుకంటే అన్ని సైడ్స్ అది స్ప్రింకిల్ చేయాలి కదా. ఇక్కడ కొంచెం నేను అంత క్లీన్గా కూడా ఏం పెట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి గబగబా నేను పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి డిటర్జెంట్ ఫ్రెండ్స్. అన్ని గిన్నెలు పెట్టాను కదా, నేను 1/2 spoon 2 half spoons వేసాను నేను అంతే. 1/2 spoons అంటే కూడా చాలా తక్కువ, 2 half spoons వేసాను నేను ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ వేసినా కూడా మొత్తం అతుక్కుపోతుంది ఫ్రెండ్స్. కింద మీకు ఒకటి కనబడుతుందా, దాన్ని మనం ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏమైనా చెత్త అట్లా కరివేపాకు టొమాటో అట్లా ఏమైనా ఉంటే అవి అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉంటాయి, వాటిని మనం తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇక్కడ ప్రోగ్రామ్ని నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ వచ్చేసి 1 hour 25 minutes ఉంది కదా, 1 hour 25 minutes కాకుండా నేను ఇక్కడ డైలీ వాష్ పెడుతున్నాను. డైలీ వాష్ పెడితే ఏంటంటే సూపర్ ఈకో వాష్ సేమ్ లైక్ వాషింగ్ మిషనే, బట్ మనకి కొంచెం బాగా జిడ్డు ఉన్నాయంటే 2 hours 45 minutes పెట్టాలి, సూపర్ ఈకో పెట్టాలి 2 hours 45 minutes. నేను ఇక్కడ 1 hour 34 minutes పెట్టాను. అండ్ ఒకసారి స్ప్రింకిల్ అయ్యాయేమో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అప్పటికి ఇంకా అవ్వలేదు, వాటర్ని అది ఇంకా తీసుకోలేదు. సో అందుకే నేను ఇంకా మీకు చూపించలేకపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా డిష్ వాషర్ చాలా ఈజీ. ఇండియన్స్కి అంత యూస్ఫుల్ కాదు, వాళ్ళకంతా సెట్ అవ్వదు అని అంటున్నారు, కానీ నాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంతే, ఇది ఒక చిన్న వ్లాగ్, ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డిష్ వాషర్ గురించి ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. బాయ్.